జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. బీహార్ ఉప ఎన్నికలు నిజంగా చెప్పాలనంటే ఒక రసవత్తరంగా నడిచింది. ఇవాళ ప్రశాంత్ కిషోర్ గెలిచిండు బీహార్ గల్లీ. బీజేపీ పార్టీ ఆఫీస్లో లొల్లి అని చెప్పి ఒక పెద్ద ముచ్చట నడుస్తుంది. ఈ బంకీపూర్ బైపోల్ ఏదైతుందో 2026లో జరిగింది. ప్రశాంత్ కిషోర్ నిజంగా చెప్పాలంటే ఒక బ్రేక్ త్రూ చేసిండు. క్రొనాలజీ అండ్ ది కీ నంబర్స్ కొంచెం ఒకసారి మనం జర చూసుకుందాం. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబర్ 182 బంకీపూర్ బీహార్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక్కోళ్ళకు ఆనందం, ఇంకొకళ్ళకు మాత్రం నిద్ర పడతలేదు. భారతీయ జనతా పార్టీ ఎంత దీన్ని లైట్ తీసుకున్నా ఆర్ చెప్పినా ఏదో ఒక్క సీట్ కదా అట్లెట్లయితుంది, మేము మొత్తం అసెంబ్లీయే గెలిచినాం ఇవన్నీ మాట్లాడినా వాళ్లకు నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా నిన్ననైతే నిద్రనే పట్టలేదొచ్చు. ఎందుకు అనంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ 182 బంకీపూర్ ఏదైతే ఉంది కదా బీహార్లో, దానికి ఒక చరిత్ర ఉన్నది ఫ్రెండ్స్. ఏందనంటే 3 దశాబ్దాల పాటు భారతీయ జనతా పార్టీకి కంచుకోట అది. నితిన్ నవీన్ గారు రాజీనామా చేసిన తర్వాత వచ్చిన ఎలక్షను అండ్ మోర్ ఓవర్ నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడైన తర్వాత జరుగుతున్న ఎలక్షన్. పురగల మజాక్ కాదు, ఇది డైరెక్ట్గా నితిన్ నవీన్ గారికి పొలిటికల్గా లింక్ అవుతుంది. ఆయన అవునన్నా కాదన్నా. బైపోల్ ఎందుకు అయింది అని అంటే నితిన్ నవీన్ గారు రాజ్యసభకు ఆయనది మూవ్ అయింది కాబట్టి బంకీపూర్ అసెంబ్లీ బైపోల్ అనేది వచ్చింది. ప్రశాంత్ కిషోర్ ఈ ఎలక్షన్ ఆయనకు టఫ్ అయినా నిలబడ్డాడు. ఒక స్ట్రాంగెస్ట్ సీట్, స్ట్రాంగెస్ట్ గ్రౌండ్లా, ఒక వీకెస్ట్ నరేటివ్తో పోయి ఇవాళ ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ లాగా ఎమర్జ్ అయిందంటే ప్రశాంత్ కిషోర్ మజా కాదు. ఇప్పుడు మొత్తం బీహార్లో ఒక ప్రశాంత్ కిషోర్ గెలిచినంత మాత్రాన కొంపలే వంటకపోతాయి ఆర్ ఎంపీ కట్టలు కడతాడు అనేది అంత పక్కకు పెడితే భారతీయ జనతా పార్టీ యొక్క కంచు కోటలో కొట్టడం అనేది మజాక్ కాదు. ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు 31 రౌండ్లల్లో 19 రౌండ్లు పూర్తయినప్పుడు ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ 38,200 ఓట్లతో ఉండే మెజారిటీతోని, భారతీయ జనతా పార్టీ నీరజ్ కుమార్ ఎవరైతున్నారో 26,900 ఓట్లతో ఉండే, అంటే సుమారు 11,200 ఓట్లతోని మార్జిన్తోని ప్రశాంత్ కిషోర్ ముందంజలు ఉండే. రాను ఇవన్నీ తీసుకొని ఇట్లా మనం చూస్తుంటే భారతీయ జనతా పార్టీకి 44,250 ఓట్లు వస్తే మన ప్రశాంత్ కిషోర్కి 63,203 ఓట్లు వచ్చినాయి. అంటే సుమారు 18,953 ఓట్లు ఘన విజయంతో భారతీయ జనతా పార్టీ నీరజ్ కుమార్ను ఓడగొట్టి జన్ సూరజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలిచిండు. ఈ మ్యాండేట్ ఏదో పురగల మజాక్ కాదు. భారతీయ జనతా పార్టీ ఒక్క సీటే కదా అని చెప్తే 3 సార్లు ఊకనే నితిన్ నవీన్ పోయి క్యాంపెయిన్ చేయడాడు. ఈ రిజల్ట్ ఎందుకు మ్యాటర్ అవుతుంది అని అంటే ప్రశాంత్ కిషోర్కి ఇప్పుడు ఆవాజ్ బులంద్ అవుతుంది బీహార్లో. ఒకటే ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు జన్ సూరజ్ నుంచి, కాకపోతే ఒక ఆవాజ్ అనేది బులంద్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పుడు అసెంబ్లీలో నువ్వు మాట్లాడాలంటే నీకు ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ సీట్లను బట్టే నీకు టైం కేటాయిస్తారు. ఒకటే ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి, ఒకటే విధాయక్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు టైం దొరకకపోవచ్చు. మేబీ ఆయన మాట్లాడితే ఏదైనా క్వశ్చన్ అవర్లోనే మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ 2 పాజిటివ్ పాయింట్స్ ఏముంటాయి అని అంటే ప్రశాంత్ కిషోర్కి ఇప్పుడు ఒక బేస్ దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక స్టేజ్ దొరుకుతుంది. ఆయన అసెంబ్లీలో మాట్లాడలేకపోయినా బయటకు వచ్చి మాత్రము మైక్ పట్టుకొని లొల్లి చేసుడు మొదలెడతాడు. ఇది మాత్రం ఖచ్చితంగా మనం ఇక రసవత్తరంగా ఉంటుంది. అనంటే ఇంకొక అరవింద్ కేజ్రీవాల్ అవుతాడా గిరీష్ ప్రశాంత్ కిషోర్ అని అంటే ఇట్ ఈస్ టూ అర్లీ టు జడ్జ్. ఇప్పుడిప్పుడే గెలిచిండు, సో ఆయన ఏం చేస్తాడు అనేది కూడా మనం జర చూడాలి. ఎందుకంటే ఆయన స్పీచ్లో కూడా జర నిన్న కొంచెం హై మెచ్యూరిటీ కూడా కనిపించింది. అండ్ నిన్న బైపోల్ జరిగిన పరిస్థితికి ఇట్లా మనం తీసుకొని చూస్తే సేమ్ డే డిఫరెంట్ సిగ్నల్స్ వచ్చినాయి. బీహార్లో బంకీపూర్లోనేమో ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ అధినేత గెలిచిండు. గుజరాత్లోనేమో మన భారతీయ జనతా పార్టీ 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. మధ్యప్రదేశ్లోనేమో దాతియాల కాంగ్రెస్ గెలిచింది 6,000 మెజారిటీతో. అఫ్కోర్స్ బైపోల్స్ అనేటివి కొంచెం జర లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా అని అంటే ప్రభుత్వం అగర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భారతీయ జనతా పార్టీది ఉండే బీహార్లో, దేర్ వాజ్ అ బ్రైట్ ఛాన్స్ ఫర్ భారతీయ జనతా పార్టీ టు విన్. అండ్ మోర్ ఓవర్ భారతీయ జనతా పార్టీ మా ఇంట్లో ఇప్పుడు మేము మా పార్టీలకి పిల్లిలను పెట్టినా కుక్కలను పెట్టినా గెలుస్తున్నాయి ఇట్లాంటి స్టేట్మెంట్ డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడలేదు. అక్కడ సబూత్లు కూడా ఏం దొరకలేదు. బట్ బై అండ్ లార్జ్ ఇట్లాంటి డైలాగులు వస్తాయి. అరే కిస్కు బీట్ హైరాది అయినా తో జీత్ జాయేగా యార్ అన్న ఘమండ్ ఏదైతే ఉంది చూడు భారతీయ జనతా పార్టీది, అది అలా
అలా నిజంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ యొక్క గోస్లా పగిలిపోయింది. నేను ఎన్నో రోజుల నుంచి గిదే చెప్పుకుంటూ వస్తున్నా ఫ్రెండ్స్. వ్యతిరేకత పెరుగుతున్నది. వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు మన అననే తత్వం మీరు మిస్ అవుతున్నారు. మీ నరేటివ్లు తిప్పికొట్టబడుతున్నాయి. ఇది ఈవెన్చువల్లీ ఎలక్షన్ల మీద ప్రభావం చూపుతుంది అనేది నేను ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నా. పొలిటికల్ షిఫ్ట్ మెల్లగా బిగిన్ అవుతుంది. అది సడన్లీ ఒక సునామీ అవుతుంది. ఇది అందరం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేర్ విల్ బీ ఏ చేంజ్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ బీహార్. బీహార్లో కొంచెం చేంజ్ ఆఫ్ పాలిటిక్స్ వస్తుంది. జన్ సూరజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది నిజంగా ఆయనకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. గెలిచింది పోరగాళ్ళ సీటు మజాక్ కాదు అది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద చాణక్య ఆఫ్ రాజనీత్ ఆర్ రాజనీతి చాణక్యుడు ఎంతో మోదీ గారికి కూడా ఈయన అడ్వైజరే ఉండే, పొలిటికల్ అడ్వైజర్ వెనకటికి. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ అడ్వైజర్ ఉండే కదా ఫస్ట్ 2014లో వచ్చినప్పుడు. సో చాణక్య ఇవాళ పాటలీపుత్ర గెలిచిండు. అగర్ ఇఫ్ వీ ట్రై టు అండర్స్టాండ్ ప్రశాంత్ కిషోర్ ఏ రకంగా గెలిచిండు అని చెప్పి మనం చూస్తే ఒక 4 కీలకమైన అంశాలు మనకు కనబడతాయి బై ఇన్ లార్జ్. ఫస్ట్ ఏందనంటే బన్కీపూర్ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క కంచుకోట. ఈ అసెంబ్లీ సీటు మీద భారతీయ జనతా పార్టీ కబ్జా ఇయ్యాలని నిన్నటిది కాదు, మూడు దశాబ్దాల వారికి వచ్చింది. వెనకటికి దీన్ని పాట్నా వెస్ట్ అని అంటుండే బిఫోర్ డీలిమిటేషన్. ఈ సీట్ నితిన్ నవీన్ గారు వెకేట్ చేసిండ్రు. ఆయన రాజ్యసభ పోయిండు కాబట్టి అందుకే బైపోల్ ఎలక్షన్స్ వచ్చినాయి. బన్కీపూర్ అనేది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే భారతీయ జనతా పార్టీకి ఒక సేఫెస్ట్ అర్బన్ సీట్ బీహార్లో. ఇది ఇప్పుడు కాదు, 3 దశాబ్దాల వారీగా భారతీయ జనతా పార్టీ గెలుస్తూనే వచ్చింది. ప్రజలు అక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూనే వచ్చిండ్రు. ఈ సీటు ఇవాళ అర్థం చేసుకోవాలా, బీహార్లా ఏం జరుగుతుందని అనేది కేంద్ర సర్కార్ జర కనివిప్పు చేసుకోవాలా, కళ్ళు తెరిచి చూడాలా, గుడ్డిగురాల పండ్లు తోముడు బంద్ చేయాలి. అప్పర్ కాస్ట్ డామినేటెడ్ సీట్ ఏదన్నా ఉన్నది బీహార్లా అని అంటే అది బన్కీపూర్ సీట్. ఇక్కడ ట్రెడిషనల్గా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలా, అప్పర్ క్యాస్ట్ పీకే భారతీయ జనతా పార్టీ యొక్క కంచు కోటను బద్దలగొట్టిండు. అగర్ మీరు సోషల్ కొయిలేషన్ షిఫ్ట్ గిట్లా తీసుకొని చూస్తే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నీరజ్ కుమార్ ఎవరైతే ఉండేనో, నీరజ్ కుమార్ సిన్హా, ఆయన కాయస్థ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ప్రశాంత్ కిషోర్ ఈజ్ ఎ బ్రాహ్మణ్. ఆర్జేడీ క్యాండిడేట్ రేఖా గుప్తా వైశ్య కమ్యూనిటీకి చెందిన నాయకురాలు. అప్పర్ క్యాస్ట్ డామినేషన్లా ఎవరు గెలిచిండ్రీడా? ప్రశాంత్ కిషోర్ గెలిచిండు. ఇక్కడ బిగ్గర్ బీజేపీకి ఒక పొలిటికల్ టెస్ట్ ఏందనంటే మీరు తీసుకొచ్చిన సవరణలు ఏవైతే యూజీసీలు ఉన్నాయో చూడు, అవి చిలికి గాలివానై బీహార్లో అంటుకున్నాయి. మీకు ఇయ్యాల మీ పార్టీని అంటబెట్టే ప్రయత్నం చేసినాయి. ప్రజలలో నిరసన ఉన్నది. సంథింగ్ ఈజ్ వెరీ ఫిషీ అనేది క్లియర్ కట్గా ప్రజలు మ్యాండేట్ తెలిపిండ్రు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక బిగ్గర్ పొలిటికల్ టెస్ట్ ఏందనంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క స్టేట్ లీడర్షిప్ వచ్చిన తర్వాత, నితీష్ కుమార్ పోయిన తర్వాత, సామ్రాట్ చౌదరి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నితిన్ నవీన్ గారు ఇదే కాన్స్టిట్యుయెన్సీ నుంచి జాతీయ అధ్యక్షుడి భారతీయ జనతా పార్టీగా ఏకగ్రీవ ఎన్నిక జరిగిన తర్వాత బీహార్లో ఈ కంచుకోట బద్దలు కొట్టడం అనేది పోరగాళ్ళ మజాక్ కాదు. ఇది పీకే గెలుసుడు అనేది ఇవాళ క్లియర్ కట్గా ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ కెరీర్కి అయితే ఖచ్చితంగా 4 చాంద్తో లగ్నే వాళ్ళయ్యి. అండ్ ఇట్ ఆల్సో ఇట్స్ ఎ క్రెడిబిలిటీ బూస్ట్ ఫ్రెండ్స్. రాజనీతి ఏమంటారు నిపుణులు మాట్లాడుతున్న మాట. ఇవాళ ఎక్కడ మైకు దొరికితే అక్కడ ఆవాజ్ బులంద్ చేసి మాట్లాడతాడు ప్రశాంత్ కిషోర్. లూజింగ్ బన్కీపూర్ అనేది క్లియర్ కట్గా చెప్పాలనంటే పొలిటికల్ స్పేస్ ఒక కంచుకోట బీహార్లో పోగొట్టుకునుడే. అంటే రీఅలైన్మెంట్ అనేది ఎన్డీఏలో జరగాల్సిందే. అప్పర్ క్యాస్ట్ ఓటర్లు మిమ్మల్ని చీకొడుతున్నారు, క్లియర్ కట్గా మెచ్చుకుంటలేరు. మీరు తీసుకొచ్చిన యూజీసీ సవరణలు కూడా నచ్చలేదు. బ్రహ్మన్ తెరి ఖబర్ కుతేగి అని చెప్పి వెనకటికి మాట్లాడినరు. దాని మీద ఒక్క నాయకుడు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఈవెన్చువలీ భారతీయ జనతా పార్టీ మీరు కూడా ఒక పెద్ద కాంగ్రెస్ లెక్క తయారవుతున్నారా అననే ఒక ఆలోచన ఓటర్ మనసులో పడ్డది అననేది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు క్లియర్ కట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ క్యాస్ట్ కోయిలేషన్ అబ్సల్యూట్గా మీకు విరుద్ధం పోయింది. భారతీయ జనతా పార్టీ యొక్క స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ బద్దలైంది. పీకే ప్రశాంత్ కిషోర్ ఒక సింగిల్ లీడర్ లాగా అక్కడ ఎమర్జ్ అయ్యిండు.
అయితే ప్రశాంత్ కిషోర్ గారికి కూడా నా సూటి ప్రశ్నలు ఏందనంటే, వెనకటికి బీహార్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్షన్స్ రిగ్గింగ్ అయినాయి, నా దగ్గర డేటా లేదు కానీ, ఆధారాలు లేవు కానీ ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా రిగ్గింగ్ అయినాయి అని అన్నది. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్న ప్రశాంత్ కిషోర్ గారిని ఏందనంటే, ఎలక్షన్లు రిగ్గింగ్ అయినాయి వెనకటికి అని చెప్పిండ్రు. భారతీయ జనతా పార్టీ కంచుకోట ఈ సీటు ఓడిపోవడం అనేది వాళ్ళకు చాలా పరువు ప్రతిష్టతో సంబంధించిన విషయమా? వాళ్ళు అట్లా అక్కడ రిగ్గింగే చేస్తుంటే మీరు గెలుస్తుండేనా సార్? మళ్ళీ వెనకటికి ఈవీఎంలు రిగ్గింగ్లు ఇవాళ కాలేదా? మళ్ళీ ఇవాళ మీరు సీటు గెలిచిండ్రండి. అంటే నేను ఏమంటున్నా అంటే ప్రశాంత్ కిషోర్ గారికి కూడా, अगर आप विधायक बनना चाहते हो तो विधि नीतियाँ सीख लीजिए. अगर अंगूर मिले तो मीठे, अंगूर नहीं मिले तो కట్టే, అంగూర్లు దొరికినాయి అనుకో తీయగునే అంటారు, లేకపోతే పుల్లగునే అని అంటారు. ఇవి బంద్ చేయాలా. ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి కూడా మాట్లాడతారు రిగ్గింగ్ అయినాయి, ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్లు రిగ్గింగ్ చేసినాయి. వెనకటికి కూడా ప్రశాంత్ కిషోర్ ఒక మంచి ఎలక్షన్ క్యాంపెయిన్ అడ్వైజర్ లాగా చాలామందికి పనిచేసిండు, ఎంతోమందిని గెలిపించిండు. లేటెస్ట్గా మన తమిళనాడులో విజయ్కి కూడా ఈయన స్ట్రాటజిస్ట్ లాగా పనిచేసిండు. తన సొంత గడ్డ బీహార్లోనే తను ఓడిపోయిండు, ఒక్క సీటు కూడా గెలవలే, చాలా చోట్లలోనైతే డిపాజిట్లు కూడా పోయినాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రశాంత్ కిషోర్ ఏం చేసేది ఉండేనంటే, ఒక 2021 మన పవన్ కళ్యాణ్ చేసినట్టు ఒక 20-25 సీట్లు గారు గెలిచి అపోజిషన్ పార్టీల అసెంబ్లీల గలమెత్తే గొంతు అయినుంటే ప్రశాంత్ కిషోర్, అండ్ మోర్ ఓవర్ ఒక పాకెట్ సైజ్ చిన్నది తీసుకున్నుంటే, శాంపుల్ సైజ్ చిన్నది తీసుకున్నుంటే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే బీహార్లో కూడా ప్రశాంత్ కిషోర్కి ఒక నిజమైన ఆస్కారం ఉండేది రాజకీయాలలో. 1995 నుంచి ఉన్న కంచుకోట ఇలా పోయింది. సింబాలిక్ పొలిటికల్ స్ట్రెంగ్త్ అయితే భారతీయ జనతా పార్టీకి ఉండే, అది కంప్లీట్గా పోయింది. ఇలా అబ్సల్యూట్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందని అంటే ఫ్రెండ్స్, ఇంకా సామ్రాట్ చౌదరి భారతీయ జనతా పార్టీ ప్రతిసారి ఏమని మాట్లాడింది బ్రదర్? భారతీయ జనతా పార్టీ తేజస్వి యాదవ్ ఏం చదువుకున్నాయనని మనం ముఖ్యమంత్రిని చేయాలి కానీ అంటే మళ్ళీ సామ్రాట్ చౌదరి ఏ రకంగా చేసిండు? ఇవాళ ప్రశాంత్ కిషోర్ కూడా గదే మాట్లాడుతున్నాడు. పీపుల్ ఆఫ్ బన్కీపూర్ అనే ప్రజలు ఇవాళ ఒక మ్యాండేట్ ఇచ్చిండ్రు. మ్యాండేట్ ఏమని ఇచ్చిండ్రు అని అంటే, బీహార్కి ఒక మంచి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చిండ్రు. ఇవాళ నన్ను గెలిపించిండ్రు ఈ బై ఎలక్షన్లా అనంటే ప్రజల మనసులల్లా ఒక అసంతృప్తి స్టార్ట్ అయింది. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి నేర్చుకోవాలా. నంబర్ 1, నంబర్ 2 భారతీయ జనతా పార్టీలు ఎవరున్నారో వాళ్ళకు ఈ మెసేజ్ క్లియర్ కట్గా పోతుంది అండ్ పోవాలి కూడా. ఎస్పెషల్లీ అమిత్ షా అండ్ మోదీజీకి క్లియర్ కట్గా పోవాలి. ఏందనంటే, సార్ ఒక స్టేజ్ వరకు మీరు తీసుకున్న నిర్ణయాలు మంచిగా ఉంటాయి, బట్ అది కొంతమందికి ఇబ్బందికరంగా మొదలైనప్పుడు మీ వాళ్ళనే మీరు పక్కకు పెడుతున్నప్పుడు ఆబ్వియస్గా ఈ నిరసన షెగాన్ అనేది తగులుతుంది. నాకు రాజకీయ పరిజ్ఞానం మీ అంతా ఉండకపోవచ్చు, ఆర్ మేమెవరు ఇవాళ నుంచి నేను అసలు ఉన్నమాట చెప్పాలంటే ఈ మధ్య నేను అసలు కొంత బంద్ చేసినా కూడా, మాట్లాడడం కూడా బంద్ చేసిన. ఎందుకనంటే మనోళ్ళని మనమే ఎప్పుడైతే వ్యక్తిగతంగా పక్కకు జరుపుకుంటామో ఇంకా పార్టీ విలువలు ఏముంటాయండి? ఇట్ హాస్ బికమ్ ఏ బిగ్గర్ కాంగ్రెస్ అని చెప్పి ఒక విషయం అవుతుంది. ఇది ఉత్తరప్రదేశ్ మీద చాలా ప్రభావం పడుతుంది. ఒకసారి మీరు ఆలోచించుర్రి. अब दिल्ली का जो कुर्सी है उत्तर प्रदेश की द्वार से खुलता है, अगर वो बंद हो गई तो समझने की कोशिश करो, ఏదైతే మా అనుమానం ఉండే చూడు, భయం ఉండే చూడు, అది నిజం అవుతుంది. సో ఇవాళ బీహార్లో కూడా ఇట్లాంటిదే జరిగింది. ప్రజలు ఒక ఓటేస్తారు, ఓటేయంగానే లాస్ట్కి ఎవరినో ఒక కోన్కిస్కా గొట్టం మనిషిని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రిని చేసేస్తారు. ఇవాళ భరత్ తివారీ యొక్క ఉసురు ఇవాళ భారతీయ జనతా పార్టీకి తగిలింది. ఇది అర్థం చేసుకోవాలి. భరత్ తివారీ యొక్క ఎన్కౌంటరు దాని మీద ఆ ఉసురు అనేది ఇవాళ రేపు దేవుడు కూడా ఎక్కువసేపు వెయిట్ చేస్తలేడట, ఇమ్మీడియట్గా కర్మ అనేది రిటర్న్ చేస్తున్నాడట. తరుణ్ కటిక్ ఏదైతే ఢిల్లీలో జరిగిన ఘటన ఏదైతుందో దానికి అక్కడ కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అందరూ చాలా అది ఉండే. అండ్ మోర్ ఓవర్ ఇక్కడనైతే భరత్ తివారీ ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి చెప్తారు. మనోడు ఒక రైట్ వింగర్ ఉండే, బీజేపీ సింపథైజర్ ఉండే అని చెప్పి చెప్తారు. అసుంటిది ఆయనని ఎన్కౌంటర్ చేసిండ్రు. అరే ప్రజల నిరసనను కంట్రోల్ చేయలేని ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అని అన్నట్టు కూడా వచ్చినాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా మైక్ పట్టుకొని ఏమని బులంద్ ఆవాజ్ తీసుకొని మాట్లాడుతున్నాడు? ప్రజలకు ఎడ్యుకేషన్ కావాలా, ప్రజలకు ఆపర్చునిటీలు కావాలా. గుజరాత్లో ఏవైతే ఆపర్చునిటీలు మీరు ఇచ్చిరు చూడు, అవి బీహార్లు ఇచ్చుడు మొదలెట్టుండ్రి. మీరు కేవలం గుజరాత్కి చీఫ్ మినిస్టరు ఆర్ ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి మర్చిపోకుండ్రి. ఇలా బీహార్ ప్రజలకు కూడా మీరు ప్రైమ్ మినిస్టర్, మాకు కూడా అట్లాంటి అవకాశాలు రావాలా అని చెప్పి మనోడు మొదలెట్టిండు. ఇవాళ బన్కీపూర్ అననే కాన్స్టిట్యుయెన్సీ 182 నంబర్ కాన్స్టిట్యుయెన్సీ ఎందుకంత కీలకమైందంటే, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు దగ్గర 3 సార్లు క్యాంపెయిన్ చేసిండు ప్రశాంత్ కిషోర్కి అగెయిన్స్ట్గా. సిట్టింగ్ సీఎం సామ్రాట్ చౌదరి గారు ప్రశాంత్ కిషోర్కి అగెయిన్స్ట్గా క్యాంపెయిన్ చేసిండు. 20 మంది యూనియన్ మినిస్టర్లు ప్రశాంత్ కిషోర్కి అగెయిన్స్ట్గా క్యాంపెయిన్ చేసిండ్రు. ఎంటైర్ బీహార్ క్యాబినెట్ క్యాంపెయిన్ అగెయిన్స్ట్ ప్రశాంత్ కిషోర్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళే కాకుండా ఇంకా 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో
క్యాంపెయిన్ చేసిరు బీహార్లో ఈ కాన్స్టిట్యుయెన్సీలో. 1995 నుంచి ఉన్న కంచు కోట ఇవాళ బద్దలైంది. జన్ సూరజ్ ఎక్కడ కూడా స్టార్ క్యాంపెయినర్ లేకుండా కేవలం ఒక వాయిస్తో ప్రశాంత్ కిషోర్ ఇలా గెలిచిండు. 30 సంవత్సరాల కంచు కోటని ఇలా కొట్టిండ్రు అని అంటే ఇది పొరగల మజాక్ కాదు. ఇవాళ ప్రశాంత్ కిషోర్ యొక్క బన్కీపూర్ విజయం ఎందుకు అని అంటే ఇవాళ నితిన్ నబీన్ బూత్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరజ్ నితిన్ నబీన్ బూత్ను కూడా ఓడగొట్టింది. రామ్ కృపాల్ యాదవ్ బూత్ను కూడా ఓడగొట్టింది. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నీరజ్ కుమార్ బూత్ను కూడా ఓడగొట్టింది. సిపి ఠాకూర్ బూత్ను ఓడగొట్టింది. ఇన్ఫ్యాక్ట్ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ క్యాండిడేట్ అభిషేక్ బంటి బూత్ను కూడా ఓడగొట్టిందని చెప్పి ట్వీట్లు మొదలవుతున్నాయి. అన్నిటికంటే ఒక కీలకమైన ఘట్టం ఇది, జర చూడండి రిఫరెన్స్ ఈ వీడియో. कुत्ता और बिल्ली को जिता रहे थे, अब कुत्ता को रोटी नहीं मिलेगा और बिल्ली को दूध मिलने वाला नहीं है, क्योंकि अब जो है ना सरकार जो धनसुराज की जो है बाकीपुर में स्टार्ट हो चुका है. భారతీయ జనతా పార్టీ నిజంగా ఎవరిని పెట్టినా గెలుస్తుంది అది ఇదనన్న మాటలని ఇట్లా తీసుకొని మాట్లాడిరేమో. బట్ ఎలక్షన్ క్యాంపెయిన్లలో పలు మాటలు అట్లనే వస్తుంటాయి కాబట్టి నిజంగానే ఈ ముచ్చట్లు అయినాయా లేవా దేవుడు ఎరుగు. కానీ భారతీయ జనతా పార్టీ గర్వం మాత్రం తునకలైంది. ఇదే వైఖరి మీరు ఇట్లా ముంగటికి తీసుకొని చూస్తే అగర్ యూజీసీ ఇట్లాంటివి మీరు అడ్రస్ చేయకపోతే అండ్ మోర్ ఓవర్ మీ మనుషులను ఎవరైతే మీ మేలు కోరి మీ శ్రేయస్సు కోరి చెప్పే ఫీడ్బ్యాక్లను కూడా మీరు పక్కకు పెట్టి ఈడికేం తెలుసు రాజకీయం అని అనుకుంటే ప్రజలే పాలకులు. దేశంలో పాలకుల టైం అనేది కేవలం 5 సంవత్సరాలే ఉంటుంది. బట్ ఓటర్ అనేటోడు పర్మనెంట్ అనేటోడు వాడెప్పుడు ఓటేస్తాడు, మీకు పర్మనెంట్గా ఉండదు. ప్రకృతిని మించిన పెద్ద నాయకులు ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇది భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవాలి. అత్యంతగా ఇష్టపడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇట్లా ఓటమి పాలవుతుంటే జర చూసుడు మంచిగా అనిపించదు. కాబట్టి మంచి చెప్పే హితం చెప్తుంటే గుడ్డి గుర్రాల పండ్లు దోముతున్నట్టు లైట్ తీసుకుంటే అసంటి కార్యకర్తలను మీరు పక్కకు పెడుతుంటే తెలంగాణ బీజేపీలో కూడా గదే పంచాయతీ. నేను ఇది ఫస్ట్ డే నుంచి కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా ఇదే పంచాయతీ. వీళ్లకు మంచి చెప్పేటోళ్ళు వద్దు, వీళ్లకు భజన పరులే కావాలా. ఇక మళ్ళీ అది ఢిల్లీ నుంచి తెలంగాణ గల్లీ దాకా గట్లనే పాడైందా అనేది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు ద కాక్రోచ్లు అయితే లవకాత్ చూపించేసారు క్లియర్ కట్గా, జుక్తా హే అని అన్నట్టు చెప్పిండ్రు క్లియర్ కట్గా. అదే మేము ఎన్నో రోజుల నుంచి మాట్లాడుతుంటే కూడా పట్టించుకోడు. తెలంగాణ బీజేపీలో కూడా గదే పరిస్థితి. ఏంద్రా నాయన అని అంటే ఏం మాట్లాడొద్దు, అంత కేవలం లైకులు షేర్లు కమెంట్లు, మా అన్న మంచోడు అని. బట్ ఈ జరుగుతున్న పిత్తుల సంచి మాటలన్నీ మళ్ళీ ఏం చేయాలా అనేది మాత్రమే ఎవడు మాట్లాడాడు. ఇదే కానీ జరిగితే ఉత్తరప్రదేశ్ మీద దీని ప్రభావం పడితే మీ భయం ఏందో నా భయం కూడా అదే ఫ్రెండ్స్. ఇలా భయం బాధ్యత మాట్లాడుతుంది. భారత్ మాతాకి జై.